హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను ప్రశాంత్ కుమార్. సో ఈరోజు 'రాతిపూలు 1' బుక్‌లో నుంచి ఇన్సైట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఈరోజు టాపిక్ బయోలాజికల్ మదర్. సో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో సైకాలజిస్ట్ శివచంద్ర గారు ఉన్నారు. హలో శివచంద్ర. హలో ప్రశాంత్. సో ఈరోజు టాపిక్ 'రాతిపూల్' బుక్ నుంచి బయోలాజికల్ మదర్. ఒకసారి ఆర్టికల్ చూద్దాం ఒకసారి. దానికి ముందు ఏంటంటే రాతిపూల్ బుక్ శ్రీనివాస్ గారు కవర్ చేస్తున్నారు. ఓకే. సైకాలజిస్ట్ శ్రీనివాస్ గారు. హ్మ్. ఆహ్, కాకపోతే ఏంటంటే సార్ పేరెంటింగ్ రిలేటెడ్‌వి హ్మ్. సెపరేట్ చేయమన్నారనమాట. ఓకే. సో అందులో భాగంగా ఏంటంటే కొన్ని టాపిక్స్ అనేవి దానిలో కవర్ అవ్వకుండా హ్మ్. ఈ లిటిల్ మైండ్స్‌లో కవర్ అవుతూ ఉంటాయి. సరే, ఆర్టికల్ బయోలాజికల్ మదర్ చూద్దాం ఒకసారి. 19 సంవత్సరాల స్నేహ కడప జిల్లా జమ్మలమడుగు నుండి హైదరాబాద్ వచ్చి హాస్టల్‌లో ఉంటూ ఫార్మసీ చదువుతోంది. గత కొన్ని నెలలుగా తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్న స్నేహ కౌన్సెలింగ్ తీసుకుంటోంది. ఆమె బాల్యం గురించి లోతైన విశ్లేషణ చేస్తున్నప్పుడు కొన్ని సున్నితమైన అంశాలపైన మరింత స్పష్టత వచ్చింది. స్నేహకు ఊహ తెలిసి తెలియని వయసులో తల్లి చనిపోయింది. బయట వాళ్ళైతే బిడ్డను సరిగా చూసుకోలేని భయంతో స్నేహ పిన్నిని తన తండ్రి పెళ్లి చేసుకున్నాడు. ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. స్నేహ పిన్ని చాలా మంచిది. తనను చాలా ప్రేమగా పెంచింది. తన కోసం ఇంకా పిల్లలను కూడా కనలేదు. ఇంకా డీప్‌గా వెళ్ళినప్పుడు స్నేహ చెప్పిన విషయం, నాకు ఊహ తెలిసి తెలియని వయసులో అమ్మతో నిద్రిస్తున్నప్పుడు కొన్నిసార్లు మధ్యరాత్రిలో మెలకువ వచ్చి చూస్తే అమ్మ నా పక్కన లేకపోవడం గమనించి భయంతో ఏడ్చేదాన్ని. నా ఏడుపు విన్న వెంటనే వేరే బెడ్‌రూమ్ నుంచి వచ్చి డ్రెస్ సరిచేసుకుంటూ వచ్చి అమ్మ నాతో పడుకునేది. బహుశా ఆ సమయంలో అమ్మ నాన్నతో సెక్స్‌లో ఉండేదని వయస్సు పెరిగాక తెలిసింది. అమ్మ తర్వాత పిన్ని నాతో పడుకునేది. అలాగే కొన్నిసార్లు మధ్యరాత్రి మెలకువ వచ్చి నాతో పిన్ని లేకపోవడం గమనించి ఏడ్చేదాన్ని. ఎవరు స్పందించకపోతే వెళ్ళి వేరే బెడ్‌రూమ్ డోర్ కొట్టేదాన్ని. డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉండేది. నా సౌండ్ విని వెంటనే పిన్ని లాక్ ఓపెన్ చేసుకొని వచ్చి నా బుగ్గ మీద కిస్ చేసి నాతో పాటు ఉండి నన్ను నిద్రపుచ్చేది. ఇక్కడ గమనిస్తే బయోలాజికల్ మదర్ తన భర్తతో గడిపే సమయంలో కూడా తన మనసు ఎప్పుడు బిడ్డ క్షేమం గురించి ఆలోచించడంతో డోర్ వేసుకోలేదు. బిడ్డ లేవగానే భర్త నుండి వేరుపడి బిడ్డ కోసం వచ్చింది. కానీ పిన్నికి ఎంత మంచి హృదయం ఉన్నా తన భర్తతో గడిపే సమయం బిడ్డకు తెలియకూడదని డోర్ లాక్ చేసుకుంది. ఆ చిన్న తేడా కూడా బిడ్డ మానసిక స్థితి మీద ప్రభావం చూపుతుంది. నేడు పేరెంట్స్ పిల్లలకు బేబీ సిట్టర్స్‌గా గ్రాండ్ పేరెంట్స్‌ని, ఆయమ్మల్ని పెడుతున్నారు. లేదా కాస్ట్‌లీ డే కేర్‌లో ఉంచుతున్నారు. ఎంత కాస్ట్‌లీ కేర్‌లో వేసినా బయోలాజికల్ మదర్‌ని ఎవ్వరూ రీప్లేస్ చేయలేరనే విషయం గ్రహించాలి. సో, ఈడి వరకు ఇక్కడ చదువుకున్నాం. సో, మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? సో మనం గనుక ఫస్ట్ చూస్తే ఈ ఆర్టికల్‌లో హ్మ్. క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడల్ట్ అయ్యాక కౌన్సెలింగ్‌కొచ్చారు. హ్మ్. మరి ఈ ఇన్సిడెంట్ ఎందుకు ఇక్కడ డిస్కస్ చేసుంటారు అనేది మనం గనక ఆలోచిస్తే, హ్మ్. సహజంగా ఏ ఇండివిడ్యువల్‌కైనా కూడా వాళ్ళ బేసిక్ సైకలాజికల్‌గా వాళ్ళ ఇన్స్టింక్ట్ అనేది హ్మ్. చిన్నప్పుడు ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఓకే. అంటే వాళ్ళు బాగా చిన్న పిల్లలు. అంటే ఊహ కూడా తెలియని వయసులో ఓకే. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు? మానసికంగా వాళ్ళు సెక్యూర్‌గా ఫీల్ అయ్యారా? వాళ్ళు చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కానీ, వాళ్ళని డీల్ చేసిన వ్యక్తులు కానీ, వాళ్ళకి సేఫ్ అనిపించారా లేదా అనే దాన్ని బట్టి, వాళ్ళ ఫర్దర్ లైఫ్ అనేది డిసైడ్ అవుతుందనమాట. ఓకే. అయితే ఇక్కడ ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఈ అమ్మాయి ఇన్సిడెంట్, దానిలో గనుక మనం చూస్తే ఒక చిన్న తేడా జరిగింది. ఓకే. ఏం జరిగింది? నిజానికి మనం గనక లోపలికి చూస్తే, ఆ అమ్మాయి ఒప్పుకుంది. మా పిన్ని కూడా నన్ను చాలా ప్రేమిస్తుంది. నన్నేమి సెపరేట్‌గా చూడలేదు. నా కోసం ఎంతో ప్రేమగా ఉంది. మా పిన్ని నన్ను ప్రేమించింది అని తను గూడా ఒప్పుకుంటుంది. ఎగ్జాక్ట్‌లీ. కానీ డిఫరెన్స్ తనకి తెలియకుండా అన్‌కాన్షియస్‌గా తను చెప్పిన విషయంలో మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. హ్మ్. సో, ఇక్కడ మనం గనక చూస్తే వాళ్ళ పిన్నికి అక్కడ ప్రేమ లేదని అనగలమా? లేదు. అనలేం. హ్మ్. ప్రేమ ఉంది. నిజానికి బాగా కూడా పెంచారు అని ఈ క్లయింట్ కూడా ఫీల్ అవుతున్నారు. బట్ స్టిల్ ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, అది తన బాగా చిన్నప్పుడు ఊహ తెలియనప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, అది తన మనసుని ఎలా తన చుట్టూ ఉన్న పరిసరాలు లేదంటే ఒక వ్యక్తుల పట్ల ఎలా తన పర్సెప్షన్‌ని మార్చింది అనేది ఈ ఆర్టికల్‌లో కోర్‌గా డిస్కషన్ అనేది జరిగిందనమాట. ఓకే. అయితే ఇక్కడ రాసిన ఆర్టికల్‌లో హరిరాఘవ్ గారు బయోలాజికల్ మదర్ అని రాసారు. హ్మ్. అంటే బయోలాజికల్ మదర్ రోల్ గురించి, ఆ రోల్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేశారు. ఓకే. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, చాలామంది విషయంలో చాలా సార్లు బయోలాజికల్
పేరెంట్స్ ఉండరు. హ్మ్. కొంతమంది సహజంగా ఎవరికైనా ఫస్ట్ డౌట్ ఏమొస్తుందంటే, మరి చాలా మందికి పేరెంట్స్ లేకుండా ఉన్నారు కదా! హ్మ్. ప్రైమరీ కేర్ గివర్ మదరే. కానీ పేరెంట్స్ లేకుండా పెరిగిన వాళ్ళలో కూడా కాన్ఫిడెన్స్ ఉంది కదా! ఓకే. అని అంటూ ఉంటారు. వాదన సహజంగా అలా వస్తుందనమాట. హ్మ్. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తల్లి శరీరం నుండి బిడ్డ ఎప్పుడు బయటికొస్తుంది. హ్మ్. తల్లి శరీరం నుంచి బయటికొచ్చిన బేబీ సహజంగా ఇనీషియల్ మంత్స్‌లో, డేస్‌లో తన బాడీలో పార్ట్‌గానే ప్రతి యానిమల్ కన్సిడర్ చేస్తుందనమాట. ఓకే. మీరు పప్పీస్‌ని గానీ, లేకపోతే ఏదన్నా నార్మల్ యానిమల్స్‌ని గానీ మిగతా ఏ లివింగ్ బీయింగ్స్‌లో చూసుకున్నా, తన శరీరం నుంచి బయటికొచ్చిన ఒక పార్ట్‌గానే బేబీని ఫీల్ అవుతారు తప్ప, ఎవ్వరూ కూడా ఒక సెపరేట్ ఇండివిడ్యుయల్‌గా ఇనీషియల్ డేస్‌లో పిల్లల్ని ఫీల్ అవ్వరు. ఏ స్పీసీస్ కూడా. సో, మనుషుల దగ్గరకొచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఇక్కడ కాన్షియస్‌నెస్ డామినేట్ చేస్తుంది ఆ ఇన్సిడెంట్‌ని. ఏమవుతుంది మనిషికున్న మెమరీ వల్ల వాళ్ళకి తెలుసనమాట. ఏమని? ఓకే. నేను ఒక సెపరేట్ ఇండివిడ్యువల్. నా బాడీలో నుంచి ఒక బేబీ బయటికొచ్చింది. ఆ బేబీకి సెపరేట్ లైఫ్ ఉంది. ఇది మనుషులకు తెలుస్తుంది. హ్మ్. కానీ ఈ బేబీ ఎవరైతే ఫార్మ్ అయిందో, ఈ బేబీకి తను తన మదర్ బాడీలో నుంచి సెపరేట్ అయ్యి తను ఒక ఇండివిడ్యువల్‌గా నేను బయటపడ్డాను. ఇది నా ఇండివిడ్యువల్ లైఫ్ అనేది పిల్లలకి తెలిసే అవకాశం లేదనమాట. హ్మ్. ఎందుకు తెలీదు అంటే, ఓహ్! ఈ మదర్‌కి ఫార్మ్ అయిన మెమరీ ఏదైతే ఉందో, అది ఒక కన్సిస్టెంట్ ఎన్వైర్న్‌మెంట్ ఎక్స్‌పోజర్ వల్ల అంటే తను పెరిగిన కల్చర్ వల్ల, చుట్టూ ఉన్న మనుషుల వల్ల తనకి తెలిసింది తప్ప, ఈ బేబీకి ఇది తెలిసే అవకాశం లేదనమాట. ఎందుకు అంటే బేబీకి ఇంకా సొసైటీ తెలీదు. హ్మ్. బేబీకి మదర్ తెలీదు. బేబీకి ఏమీ తెలిసుండదు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న ఒక బిడ్డకి తనకి ప్రైమరీ కేర్ గివర్ బయోలాజికల్ మదర్ కాబట్టి సహజంగా ఎలా ఉంటుందంటే, మదర్ తను ఒక 2 డిఫరెంట్ ఇండివిడ్యుయల్స్ అనేది పిల్లలు తెలుసుకోలేకపోతారు. ఓకే. పిల్లలకి తెలిసినంత వరకు అమ్మలో పార్ట్ నేను. మేమిద్దరం ఒకటే. ఓకే. చాలా మంది పిల్లలకి ఆ డిఫరెన్స్ తెలీదనమాట. నేను సెపరేట్ ఇండివిడ్యుయల్, అమ్మ సెపరేట్ ఇండివిడ్యుయల్ అనే విషయం చాలా మంది పిల్లలకి అర్థం కాదసలు. మెల్లగా ఎప్పుడు తెలుసుకుంటారు? వీళ్ళకొక 2 ఏళ్లొచ్చిన తర్వాత అప్పుడు మెల్లమెల్లగా నేను సెపరేట్ ఇండివిడ్యువల్, మదర్ సెపరేట్ ఇండివిడ్యువల్ అనేది చుట్టూ ఉన్న ఎన్వైర్న్‌మెంట్ వల్ల వీళ్ళకి తెలుస్తుంది తప్ప, ఇనీషియల్‌గా పుట్టిన బేబీకి మదర్ వేరు, నేను వేరు అనే విషయం అస్సలు తెలీదనమాట. ఈ తెలియకపోవడం వల్లేంటంటే, ఎక్కువ మదర్‌తో అటాచ్ అయ్యి ఉంటారు. హ్మ్. ఎందుకు అంటే, వాళ్ళు నమ్ముతున్నారు. ఏమని? నేను, మమ్మీ ఒక్కటే. హ్మ్. అమ్మ నాలో పార్ట్. మేమిద్దరం ఒకటి అని నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళకి తెలిసినంత వరకు నేనెక్కడుంటే అమ్మ అక్కడ ఉంటుంది. హ్మ్. మేమిద్దరం ఒకటే కదా! ఒకటే అయినప్పుడు సెపరేట్‌గా ఉండడం అనే ఒక థాట్ ఏదైతే ఉందో, అది వాళ్ళ ఎగ్జిస్టెన్స్‌లోకే రాని విషయం అన్నమాట. ఎప్పుడైతే మదర్ వాళ్ళ నుంచి దూరంగా కొంత స్పేస్ జరుగుతారో, అప్పుడు ఈ ఇండివిడ్యుయల్‌కి కొంత ఫియర్ అనేదొస్తుంది తెలియకుండానే. నాలో సంబంధించిన ఒక పార్ట్ ఏదైతే ఉందో, ఆ పార్ట్ నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయింది. నాలో పార్ట్ లేదు అన్న ఒక ఫీలింగ్ వస్తుందనమాట. అందుకే సహజంగా 1 కానివ్వండి, ఒక 11 మంత్స్, 10 మంత్స్ పిల్లల్లో సెపరేషన్ యాంగ్జైటీ ఉంటుంది. హ్మ్. మదర్ నుంచి కొంచెం జరగగానే వాళ్ళు వెంటనే ఏడుస్తారు. ఒప్పుకోరనమాట. వెంటనే మదరే వచ్చి కేర్ తీసుకోవాలి. హ్మ్. ఈ సెపరేషన్ యాంగ్జైటీ ఎందుకొస్తుంది? పిల్లలు అప్పటి వరకు అమ్మ, నేను ఒకటి అని ఫీల్ అయ్యారు కాబట్టి, హ్మ్. వాళ్ళకి వెంటనే ఏమవుతుందంటే, ఈ సెపరేషన్‌ని వాళ్ళు తీసుకోలేకపోతారు. హ్మ్. ఈ సెపరేషన్ ఏదైతే ఉందో, అది వాళ్ళ కాన్షియస్‌నెస్‌లోకొచ్చేటప్పటికి, వాళ్ళకి ఎక్స్‌ట్రీమ్ నెగెటివ్ ఎమోషన్స్ అనేవొస్తాయన్నమాట. ఓకే. ఎర్లీ చైల్డ్‌హుడ్ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఆ టైంలోనే వాళ్ళ బ్రెయిన్ అనేది ర్యాపిడ్‌గా గ్రో అవుతుంది. వాళ్ళు లైఫ్‌ని ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. సొసైటీని నమ్మచ్చా? లేదా? వీళ్ళు ట్రస్ట్‌వర్తీ పర్సన్సా? కాదా? ఇవన్నీ అప్పుడే తెలుసుకుంటున్నారు. కాబట్టి అలాంటి టైంలో మదర్ సెపరేషన్ అనేది ఏ ఇండివిడ్యుయల్‌కి కూడా తీసుకోలేని విషయం అన్నమాట. ఓకే. అసలు వాళ్ళ ఊహకు కూడా రాని విషయం. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేని విషయం. ఒకవేళ జరిగితే అది తట్టుకోలేని విషయం అవుతుంది. అయితే
ఇక్కడ మనం ఈ కేస్‌లోకొస్తే సహజంగా ఇక్కడ మనం ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాల్సిందేంటంటే, ప్రతి పేరెంట్ కూడా హ్మ్. పిల్లలకి ఊహ తెలీదు కదా! హ్మ్. నిజంగానే తెలీదు. వాళ్ళకి చిన్నప్పుడు జరిగే విషయాలు మోస్ట్‌లీ వాళ్ళకి గుర్తు కూడా ఉండవనమాట. హ్మ్. పేరెంట్స్ ఇలా నువ్వు చిన్నప్పుడు చేసేదానివి, లేదా చిన్నప్పుడు నీ ప్రవర్తన ఇలా ఉంది అని చెప్తే తప్ప వాళ్ళకసలు తెలీదు. మరి తెలియని టైంలో ఒకవేళ మేము కొంచెం ఒకసారి సెపరేట్ అయితే దాని ఇంపాక్ట్ ఎందుకు ఇంత బలంగా ఉంటుంది అన్న డౌట్ అరైజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ పేరెంట్స్ కానీ, కేర్ గివర్స్ కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళకి మెమరీ తెలియకపోవచ్చు. కానీ ఆ టైంలో వాళ్ళ బాడీ ఫేస్ చేసే భయం ఏదైతే ఉందో, దాని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా పిల్లల మీద ఉంటుంది. ఈ పర్టిక్యులర్ కేస్ మనం తీసుకుంటే, ఆ అమ్మాయికి 19 ఇయర్స్ వచ్చేసాయి. బట్ 19 ఇయర్స్‌లో తనకి ఊహ తెలిసిన దగ్గర నుండి తను చాలా మెమరీస్‌ని చూసుండొచ్చు. అవును. పాజిటివ్, నెగెటివ్ చాలా చూసుండొచ్చు. బట్ ఈ పర్టిక్యులర్ విషయం తనకెందుకు గుర్తుండుంటుంది? మేబీ అంటే బయోలాజికల్ మదర్‌కి అండ్ వాళ్ళ పిన్నికి ఉన్న డిఫరెన్స్ తనకు తెలిసింది కాబట్టి హ్మ్. నేను అనుకుంటున్నాను. ఆ హ్మ్. వయసులో మేబీ. అంటే ఆఫ్‌కోర్స్ బయోలాజికల్ మదర్‌కి తను డిఫరెన్స్ గమనించింది కాబట్టి తను అలా ఫీల్ అయ్యి ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను. హ్మ్. ఓకే. ఓకే. అంటే ద వే ఆఫ్ రిసీవింగ్ కొంచెం డిఫరెన్స్ ఉంటది కదా! అంటే బయోలాజికల్ మదర్ ఎలా ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఎలా ఎలా రియాక్ట్ అయింది? అండ్ పిన్ని ఎలా రియాక్ట్ అయింది? తనకి అర్థమవుతది కదా! సో, హ్మ్. ఆ డిఫరెన్స్ కనిపించేసరికి తనకు అర్థమై ఉంటదని నేను అనుకుంటున్నాను. సహజంగా ఆహ్, ఎవరికైనా ఏముంటాయంటే, నెగెటివ్ మెమరీస్ ఎక్కువ గుర్తుంటాయి. ఓకే. మీరు కావాలంటే చూడండి. ఒక 1 ఇయర్ ఒక హ్మ్. అకాడమిక్ ఇయర్ మొత్తంలో అవును. ఒక పిల్లవాడిని అడిగితే, "నీకు మెమరీస్ ఏమన్నా ఈ ఇయర్‌లో గుర్తున్న విషయాలేదన్నా ఒక పేపర్ మీద రాయండి. ఏదైనా చెప్పండి" అన్నప్పుడు ఫస్ట్ చాలా మందికి నెగెటివ్ విషయాలు బాగా గుర్తుపెట్టుకుంటారు. ఎవరైనా మనల్ని తిట్టారు. హ్మ్. మనల్ని పొగిడిన విషయం కంటే ఒకళ్ళు ఒక మాట అన్నప్పుడు క్లాస్ రూమ్‌లో టీచర్ కానీ, లేకపోతే ప్లే గ్రౌండ్‌లో పిల్లలతో ఆడుకునేటప్పుడు హ్మ్. ఏదైనా గొడవొచ్చిన విషయం కానీ, అది బాగా గుర్తుంటుంది. ఎందుకు గుర్తుపెట్టుకుంటుంది మనసు ఇలా నెగెటివ్ ఎమోషన్స్‌ని ఒక డిఫరెన్స్ గమనించినప్పుడు? అంటే ఒక థ్రెట్ ఏదైతే ఉందో, అంటే ఒక నెగెటివ్ ఎక్స్‌పీరియన్స్ కానీ, ఒక నెగెటివ్ ఎమోషన్ గానీ ఏదైతే ఉందో, ఆ నెగెటివ్ ఎమోషన్‌ని మనం ఫేస్ చేసినప్పుడు, మనకు తెలియకుండానే ఈ ఎమోషన్ మళ్ళీ ఫేస్ చేయాల్సొస్తే అన్న డౌట్ అనేది ప్రతి ఇండివిడ్యువల్‌లో ఎరేజ్ అవుతుందనమాట. ఓకే. అంటే ఒక ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు నాకు కొన్ని నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ వచ్చాయి. హ్మ్. ఇలా నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ వచ్చినప్పుడు నేను కొంత సఫర్ అయ్యాను. కొంత నాకు ఇబ్బంది కలిగింది. నేను బాధపడ్డాను. లేకపోతే ఏదో ఒక సీరీస్ ఆఫ్ నెగెటివ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒకవేళ ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ లేదా ఇలాంటి పరిస్థితులు నాకు మళ్ళీ ఎదురైతే ఆ పెయిన్‌ని నేను తట్టుకోగలనా లేదా? అది ఎలా ఉంటుందో ఓకే. అన్న థాట్ ఏదైతే ఉందో, అది కాన్షియస్. మనకి తెలియకుండానే మన ఎన్వైర్‌మెంట్‌ని చుట్టూ ఉన్న విషయాల పట్ల మనల్ని కాన్షియస్‌గా ఉంచుతుందనమాట. ఓకే. ఎందుకు? ఒక థ్రెట్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి కాబట్టి. ఎగ్జాక్ట్‌లీ. సో, ఈ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే, మనం డిఫరెన్సెస్‌గా లేదంటే ఒక నెగెటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మెమరీగా ఫీల్ అయ్యే విషయాలు మనకి చాలా ఎక్కువ గుర్తుంటాయన్నమాట. అందువల్ల ఎప్పుడో చిన్నప్పుడు జరిగిపోయిన ఇన్సిడెంట్ అయినప్పటికీ, దాని డిఫరెన్సెస్‌ని లేదంటే దానివల్ల వస్తున్న నెగెటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో, ఆ నెగెటివ్‌ని ఇంత పెద్దయ్యాక కూడా గుర్తుపెట్టుకోవడం అనేది జరిగిందనమాట. హ్మ్. అయితే హరిరాఘవ్ గారు ఈ ఆర్టికల్‌లో రాసిన లాస్ట్ పారా ఏదైతే ఉందో, అందులో ఏం రాసారంటే, పేరెంట్స్‌ని పిల్లలు బేబీ సిట్టర్స్‌కి గానీ, డే కేర్ సెంటర్స్‌లో గానీ వదిలిపెట్టినప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ గురించి ఇక్కడ వివరించారనమాట. అవును. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు మదర్‌ని తనలో ఒక పార్ట్‌గా బేబీ ఫీల్ అవుతున్నప్పుడు, హ్మ్. ఈ బేబీ ఎలా తనతో కనెక్టెడ్‌గా ఉందో, మదర్ కూడా తెలియకుండానే నాలో ఒక పార్ట్ అన్న ఫీలింగ్ అన్‌కాన్షియస్‌గా ఉంటుందనమాట. ఎంత ఓకే. కల్చర్ వల్ల ఎంత తెలిసినప్పటికీ అట్‌లీస్ట్ కొన్ని రోజులు డెలివరీ అయిన కొన్ని రోజులు అది కొంత ఉంటుంది. ఓకే. నా బాడీలో నుంచి హ్మ్. వచ్చిన పార్ట్. నిజంగానే బాడీలో నుంచి కదా బయటకొచ్చింది. అవును. సరే. సో, మదర్ కూడా అలానే ఫీల్ అవుతారనమాట. హ్మ్. ఎప్పుడైతే ఈ ప్రైమరీ బయోలాజికల్ కేర్ గివర్ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు
వాళ్ళ రోల్‌ని వేరే వాళ్ళకి అసైన్ చేసినప్పుడు, హ్మ్. అప్పుడు ఏమవుతుందంటే, మీ బాడీ అనేది సహజంగా ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, బేబీ పుట్టినప్పుడు చాలామంది బేబీ ఏడుస్తున్నా గానీ, ఏదన్నా ఇబ్బందొచ్చినప్పుడు, హ్మ్. మిగతా వాళ్ళందరూ ఓదార్చాలని చూస్తారు. అవును. కానీ మదర్ ఎత్తుకున్నప్పుడు తొందరగా కంట్రోల్ అవుతారు పిల్లలు. అవును. చాలా మంది గమనించుంటారు. అవును. మీరు గనక చూస్తే, హ్మ్. మీరు గూడా గమనించుండొచ్చు. ఎగ్జాక్ట్‌లీ. బయట వాళ్ళు ఎత్తుకున్నప్పుడు కంటే, మదర్ ఎత్తుకోగానే వెంటనే కంఫర్ట్ తెలిసిపోతుంది. కంఫర్ట్ ఫీల్ అవుతారు. హ్మ్. కంఫర్ట్ ఫీల్ అవుతారు. వెంటనే ఏడుపు ఆపటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. హ్మ్. అండ్ ఈవెన్ మదర్స్‌కి కూడా వాళ్ళు ఆకలితో ఏడుస్తున్నారా? హ్మ్. లేకపోతే వాళ్ళకేదైనా డిస్కంఫర్ట్ కలిగిందా? ఎంత తెలియట్లేదు అనుకున్న మదర్‌కి కూడా కొంత తెలుస్తుంది. బయట వాళ్ళతో పోలిస్తే నా బేబీ ఆకలితో ఏడుస్తుందా? లేకపోతే ఈ వేసిన బట్టల్లో ఏదన్నా డిస్కంఫర్ట్ ఉందా? లేకపోతే డైపర్ చేంజ్ చేయాలా? నేను ఇలాంటి డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని బయోలాజికల్ మదర్స్ చాలా తొందరగా పసిగడతారనమాట. అవును. అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే. హ్మ్. ఎప్పుడైతే బయోలాజికల్ మదర్ ఈ రోల్‌ని వేరే వాళ్ళకి అసైన్ చేయడం అనేది జరుగుతుందో, ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో, వాళ్ళకి ఈ మదర్ రియాక్ట్ అయినంత త్వరగా పిల్లలకి రియాక్ట్ అవ్వలేకపోతారనమాట. హ్మ్. ఎంత బాగా వాళ్ళకి డే కేర్‌లో ఎఫిషియన్సీ అవును. ఉన్నప్పటికీ, వాళ్ళకి బాగా దానిలో ఎక్స్‌పర్ట్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ, వాళ్ళు మదర్ రియాక్ట్ అయినట్టుగా రియాక్ట్ అవ్వలేరు. హ్మ్. మరెందుకు రియాక్ట్ అవ్వలేకపోతున్నారు? కొన్ని కొన్ని సార్లు మదర్‌కి ఎడ్యుకేషన్ ఉండదు. హ్మ్. దాని పట్ల అవగాహన ఉండదు. అప్పుడే ఫస్ట్ టైమ్ మదర్ అయ్యి ఉంటారు. ఆహ్, ఎలా పెంచాలో తెలిసుండదు. బట్ స్టిల్ మదర్ కంట్రోల్ చేయగలిగినంత బాగా హ్మ్. ఒక నెగెటివ్ ఎమోషన్‌తో ఏడుస్తున్న బేబీని హ్మ్. బయట వాళ్ళు చేయలేకపోతారు. ఇది అవును. ఎందుకు జరుగుతుంది అంటే తెలియకుండానే బేబీ మదర్ నుంచొచ్చింది కాబట్టి, మదర్ ఎప్పుడైతే రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తారో, అది తన వాయిస్‌తో గానీ, ఎత్తుకోవటం ద్వారా గానీ, ఎలా అయినా కమ్యూనికేట్ అయినప్పుడు, నేను నాకు కనెక్టెడ్ ఏరియాలో మళ్ళీ వచ్చేసాను. అంటే నేను మమ్మీతో ఒక పార్ట్ అనుకుంది కాబట్టి బేబీ, ఎప్పుడైతే మళ్ళీ ఆ కనెక్షన్ తనకుంది అన్న ఫీలింగ్ కలిగిందో, అంటే మమ్మీ సౌండ్ వినిపించింది. మాట్లాడినప్పుడు వాయిస్ వినిపించింది. హ్మ్. తర్వాత ఎత్తుకున్నప్పుడు స్పర్శ స్పష్టత. తెలిసింది. ఇది ఎప్పుడైతే తెలుస్తుందో వాళ్ళకి సెక్యూర్ ఫీలింగ్ వస్తుందనమాట. ఓకే. ఈ థర్డ్ పర్సన్ కేర్ గివర్ కానీ, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎత్తుకున్నప్పుడు, ఈ బయోలాజికల్ కనెక్షన్ ఉండదు కాబట్టి, మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో ఏమవుతుందంటే, మోస్ట్ ఆఫ్ ద కాదు, మె అన్ని కేసెస్‌లో ఏమవుతుందంటే, ఎక్కువ బేబీ సెక్యూర్ ఫీల్ అవ్వలేకపోతుందనమాట. హ్మ్. ఈ సెక్యూర్ ఫీల్ అవ్వలేకపోవడం వల్ల బేబీకి ఎక్కువ నెగెటివ్ ఎమోషన్స్‌ని క్యారీ చేయాల్సిన పరిస్థితొస్తుంది. పరిస్థితొస్తది. సో, ఇక్కడ ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు మీ పిల్లల విషయంలో, వాళ్ళ సంరక్షణ విషయంలో ఎంత ఎఫిషియంట్‌గా వర్క్ చేసే ఇండివిడ్యువల్‌ని మీరు అసైన్ చేసుకున్నప్పటికీ, మీ సొంత వేరే వాళ్ళు తీసుకున్నప్పటికీ, అసలిక్కడ ఇంకా బాగా చెప్పాలంటే, బాగా ఎర్లీ ఏజెస్‌లో అంటే బాగా వితిన్ 1 ఆర్ 2 మంత్స్ టైమ్‌లో ఈవెన్ ఫాదర్స్ కూడా అంత కంట్రోల్ చేయలేరు. ఓకే. ఎందుకంటే ఫాదర్ మెల్లగా ఇంట్రొడ్యూస్ అవుతారు. అవును. తర్వాత మదర్ బయోలాజికల్‌గా కనెక్ట్ అయ్యి ఉన్న వ్యక్తి. ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి మదర్ రోల్‌ని వేరే వాళ్ళకి అసైన్ చేస్తున్నాము అంటే, మనము మన పిల్లల పట్ల వాళ్ళు యాంగ్జైటీకి లోనయ్యే సిట్యుయేషన్స్‌ని మనం కొంత క్రియేట్ చేశాము అనే విషయం ఓకే. ఇది ఎంత కఠినంగా, ఎంత బాధగా ఉన్నా ప్రతి పేరెంట్ యాక్సెప్ట్ చేయాలన్నమాట. హ్మ్. సో, ఇది ఎప్పుడైతే పేరెంట్స్‌కి క్లారిటీ వస్తుందో, వాళ్ళు తీసుకునే డెసిషన్స్‌లో కొంత బెటర్‌గా వాళ్ళు తీసుకోగలిగే అవకాశం అనేది ఉంటుంది. ఓకే. సో, బయోలాజికల్ మదర్‌కి ఇంపార్టెన్స్ చెప్పారు. అండ్ బయోలాజికల్ మదర్‌ని ఎవ్వరు రీప్లేస్ చేయలేరని చెప్పారు. సో, ఒకవేళ బయోలాజికల్ మదరే అంటే కొంచెం నెగ్లిజెన్స్ ఉండడం బేబీ పట్ల హ్మ్. ఆర్ ఎమోషనల్‌గా అవైలబిలిటీ లేకపోవడం అప్పుడు బేబీని తన దగ్గర ఉంచడం కరెక్ట్ అంటారా? బయోలాజికల్‌గా అంత ఇంపార్టెన్స్ అయినప్పుడు ఒకవేళ మదర్ అలా నెగ్లిజెన్స్ గాని లేదంటే ఆహ్, అవైలబుల్ లేకపోతే బేబీని తన దగ్గర ఉంచడం బెటర్ అంటారా? కరెక్ట్ అంటారా? లేదంటే బెటర్ నా క్వెషన్. ఇక్కడ ఫస్ట్ అర్థం హ్మ్. చేసుకోవాల్సిందేంటంటే, బయోలాజికల్ మదర్ రోల్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అవును. ఎందుకు అంటే ఇందాక చెప్పుకున్నట్టు బయోలాజికల్‌గా వాళ్ళిద్దరికీ అంటే బేబీకి, మదర్‌కి ఒక బయోలాజికల్ బాండింగ్ ఉంది. అవును. ఎప్పుడూ కూడా బయోలాజికల్‌గా ఉండే రిలేషన్ అనేది హ్మ్. తెలియకుండా ఎక్కువ స్ట్రెంగ్త్‌తో కూడుకొని ఉంటుందనమాట. ఓకే. వాళ్ళెంత యాక్సెప్ట్ చేసినా, చేయకపోయినా
బయోలాజికల్ మదర్‌కి వెంటనే రియాక్షన్ అనేది వస్తుంది. మీరు హ్మ్. కావాలంటే మీకు తెలియకపోవచ్చు. హ్మ్. కొంతమంది మదర్స్‌లో అంటే బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్న మదర్స్‌లో ఎవరైనా ఏడుస్తున్న సౌండ్ వస్తే వీళ్ళకి వెంటనే బ్రెస్ట్ మిల్క్ వచ్చేస్తాయన్నమాట. హుహు. ఎందుకొస్తున్నాయి? ఇంకా వాళ్ళు నిప్పులు నోట్లో పెట్టుకోలేదు గదా బేబీ. మరి ఎందుకొస్తుంది? ఎందుకంటే తన బిడ్డ ఏడుస్తుంది అనే విషయం తన బాడీకి తెలిసింది. కాబట్టి మదర్ బాడీ వెంటనే రియాక్ట్ రియాక్ట్ అవుతుంది. ఎందుకు రియాక్ట్ అయింది? తన శరీరంలో నుంచి బయటకొచ్చిన పార్ట్ కాబట్టి. ఓకే. సో, అంత కనెక్షన్ ఉంటుంది కాబట్టి బయోలాజికల్ మదర్ రోల్ అనేది అంత ఇంపార్టెంట్ అని హ్మ్. ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. ఓకే. సో, మీరిందాక చెప్పినట్టు మీ డిస్కషన్‌లో బయాలజికల్ మదర్‌కి ఇంపార్టెన్స్ చెప్పారు. అండ్ బయాలజికల్ మదర్‌ని ఎవరు రీప్లేస్ చేయలేదు. అది మనందరికి తెలిసిన హ్మ్. విషయమే. ఒకవేళ అంటే మదర్ కొంచెం నెగ్లెక్ట్ చేసినప్పుడు గాని, ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉన్నప్పుడు ఆ బేబీని తన దగ్గరే ఉంచడం కరెక్ట్ అంటారా అని నా పాయింట్. నా క్వెషన్. ఒకవేళ మదర్ రోల్ తీసుకోలేకపోతున్నారు. ఓకే. తీసుకోలేకపోతున్నప్పటికీ కూడా వీలైనంత వరకు దగ్గరలో ఉంచడం బెటర్ అన్నమాట. దగ్గర అంటే మదరే తన ప్రతి నీడ్‌ని తీర్చలేకపోవచ్చు. అంటే ఎమోషన్‌గా తను డిస్టర్బ్డ్‌గా ఉండడం. హ్మ్. కొంతమంది మదర్స్ డెలివరీ అయిన వెంటనే హ్మ్. ఆహ్, లేదా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లైఫ్‌లో హ్మ్. వీళ్ళు జాబ్‌కి వెళ్ళిపోవడం. హ్మ్. ఇలాంటివి చేస్తూ ఉంటారు. హ్మ్. ఓకే. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పిల్లలు ఎంత ఎర్లీ ఏజ్‌లో సెక్యూర్‌గా ఫీల్ అయ్యారు అనే దాన్ని బట్టి, మీరు ఎంత అవైలబిలిటీలో ఉన్నారు, లేదు అనేది సెకండరీ అవుతుందనమాట. ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, బేబీకి ఎప్పుడైతే ఇనీషియల్‌గా సెక్యూర్ ఫీలింగ్ కలుగుతుందో, హ్మ్. అప్పుడు మదర్ అవైలబిలిటీలో ఉన్నా, లేకపోయినా ఓకే. దాన్ని కొంత హ్యాండిల్ చేసుకునే అవకాశం పెరుగుతుంది. ఓకే. ఎప్పుడైతే ఇనీషియల్ 1 ఇయర్‌లో హ్మ్. మదర్ దూరంగా ఉంటారో వాళ్ళలో ఫార్మ్ అవ్వడమే ఒక ఇన్‌సెక్యూరిటీ అనేది డెవలప్ అవుతుందనమాట. ఇన్‌సెక్యూరిటీ వన్స్ డెవలప్ అయిన తర్వాత మదర్ దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా వాళ్ళు ఎమోషనల్లీ డిస్టర్బ్డ్ ఇండివిడ్యుయల్స్‌గానే ఎదుగుతారు తప్ప, హ్మ్. స్టేబుల్ ఇండివిడ్యుయల్స్‌గా ఎదగలేకపోతారు. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మదర్ ఎంత ఇనీషియల్ స్టేజ్‌లో సెక్యూర్ అటాచ్‌మెంట్‌ని పిల్లలకి కలిగించేలా ప్రవర్తించారు. అంటే ఇక్కడ అటాచ్‌మెంట్ అనేది ముఖ్యమనమాట. ఎప్పుడైతే ఆ అటాచ్‌మెంట్ అనేది మిస్ అవుతుందో, హ్మ్. అప్పుడు దాన్ని నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి. వీలైనంత వరకు బయోలాజికల్ మదర్ నుంచి ఆ కేర్ గాని, హ్మ్. ఆ ప్రొటెక్షన్ గాని దొరికినప్పుడు అది చాలా సెక్యూర్‌గా ఉంటుంది. ఓకే. అలా కాకుండా వేరే వాళ్ళు ఒకవేళ అంతే ప్రేమ చూయించినప్పటికీ, ఆ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. అది ఉంటుంది అనే విషయం ఎప్పుడైతే ఇండివిడ్యుయల్స్ అర్థం సో, ఎప్పుడైతే ఆ బయోలాజికల్ మదర్ తీసుకున్నంతగా తీసుకోలేకపోతారనమాట. ఎందుకు అంటే ఇందాక చెప్పుకున్నట్టు, ఆ బయోలాజికల్ కనెక్షన్ అనేది అక్కడ ఉండదు. హ్మ్. కాబట్టి డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుందనే విషయం ఎప్పుడైతే ఇండివిడ్యుయల్స్‌కి క్లారిటీ ఉందో, అప్పుడు దీన్ని హ్యాండిల్ చేసుకోవడం పట్ల వీళ్ళ శ్రద్ధ అనేది పెరిగే అవకాశం ఉంటుందనమాట. ఫస్ట్ మనం ఇదే ఐడెంటిఫై చేసుకోలేకపోతే దీన్ని ప్రాపర్‌గా హ్యాండిల్ చేయలేకపోతాం. హ్మ్. ఓకే. సో, మీరిందాక చెప్పినట్టు చాలామంది గూడా కొంతమంది బేబీస్‌ని అడాప్ట్ చేసుకుంటారు. హ్మ్. సో, వాళ్ళు అంటే బయాలజికల్ మదర్ ఉండదు. సో, వేరే మదర్ ఉంటారు గాబట్టి, వాళ్ళు ఎమోషనల్ బాండింగ్ గాని, లేదంటే ప్రేమను చూయించడం అన్నీ చూపిస్తారు. ఒకవేళ అంటే ఐ మీన్ వాళ్ళలో నిజంగా అంటే బయాలజికల్ మదర్ లేనప్పుడు వాళ్ళు సెక్యూర్‌గా ఫీల్ అవుతారా? అలాంటి టైమ్స్‌లో. అంటే ఎలా ఉంటుంది అప్బ్రింగింగ్ అని నా క్వెషన్. కంప్లీట్‌గా లేని దానికంటే మదర్ లేదా ఫాదర్ రోల్ అనేది హ్మ్. అడాప్టెడ్ కిడ్స్‌లో కొంత రోల్ అనేది ప్లే చేస్తారనమాట. ఓకే. అవును. దానివల్ల కొంత బెటర్ ఉంటుంది. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బయోలాజికల్ మదర్ రోల్ అనేది హ్మ్. అడాప్టెడ్ పేరెంట్స్ కూడా రీప్లేస్ చేయలేరు. ఓకే. ఒక బేబీకి సంబంధించినంత వరకు అదే. అంటిల్ ఆర్ అన్‌లెస్ అది బయోలాజికల్ మదర్ అయితే తప్ప మిగతా ఎవ్వరైనా సెకండరీ పర్సనే అవుతారు. అద్ అది గ్రాండ్ పేరెంట్స్ హ్మ్. అవ్వనివ్వండి, అడాప్టెడ్ పేరెంట్స్ అవ్వనివ్వండి, ఓకే. ఎవ్వరైనా కూడా అది మూడో వ్యక్తి అవుతారు తప్ప, ఈ బేబీకి సంబంధించిన ఆహ్, సర్కిల్‌లోకి రారనమాట ఆ అదే టైంలో. అంటే బయాలజికల్ మదర్ లేకపోవడం వల్ల వాళ్ళకొచ్చే అంటే చేంజెస్ గాని మైండ్ సెట్ సైకలాజికల్‌గా ఏముంటుందని నా క్వెషన్ అనమాట. ఇప్పుడు బయాలజికల్ అంటే అడాప్ట్ చేసుకున్నప్పుడు చాలామంది ఎమోషనల్ బాండింగ్ అన్నీ ఇస్తూ ఉంటారు. హ్మ్. ఆఫ్ కోర్స్. హ్మ్. కానీ బయాలజికల్ మదర్ లేకపోవడం వల్ల హ్మ్. ఆ బేబీస్‌కి వచ్చే లాస్ ఏంటి? లాస్ అని గాకుండా వాళ్ళ సైకలాజికల్ చేంజెస్ ఎటువంటి విధంగా ఉంటాయని నా క్వెషన్. వాళ్ళకి ఖచ్చితంగా బయోలాజికల్ మదర్ ఉండి వాళ్ళ పెంచినప్పుడుండే హ్మ్.
అంటే కేర్ తీసుకొని గనక పెంచితే ఉండేంత ఎమోషనల్ సెక్యూర్ ఫీలింగ్ అనేది ఈ పిల్లల్లో ఉండదనమాట. ఓకే. సో, ఇక్కడ బయోలాజికల్ మదర్ రోల్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, బయోలాజికల్ మదర్ రోల్ అనేది ఎవ్వరు కూడా రీప్లేస్ చేయలేరు. హ్మ్. ఎట్టి పరిస్థితుల్లో బయోలాజికల్ మదర్ అవైలబిలిటీలో లేకుండా, హ్మ్. లేదంటే వాళ్ళు ఎవరి మీదైనా కేర్ గివర్స్ మీద డిపెండ్ అయ్యి వీళ్ళ రోల్ వీళ్ళు ప్లే చేయకపోయినా, హ్మ్. ఈ నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ అనేవి వాళ్ళ లైఫ్‌లో ఖచ్చితంగా ఉంటాయి. లేకుండా మినిమైజ్ చేయడం అనేది ఎంత బెటర్‌గా పేరెంటింగ్ చేసే వ్యక్తి అయినా కూడా చెయ్యలేరు ఖచ్చితంగా. కాబట్టి వీలైనంత వరకు బయోలాజికల్ మదర్ ఉన్నప్పుడు, హ్మ్. బయోలాజికల్ మదరే గనుక బేబీని కేర్ తీసుకుంటే, ఓకే. వాళ్ళు సెక్యూర్‌గా పెరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇందులోనే ఇంకో క్వెషన్. సో, చాలామంది వర్కింగ్ మదర్స్ ఉంటారు యూజువల్. అంటే వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ వల్లనో చేస్తూ ఉంటారు. అంటే తప్పదు వాళ్ళకి ఆప్షన్ లేనప్పుడు చేస్తుంటారు. హ్మ్. అండ్ ఒక పక్క బాధపడుతుంటారు కూడా. అంటే నేను ఒక యాస్ ఎ మదర్‌గా నేను తనని కేర్ తీసుకోలేకపోతున్నాను. హ్మ్. గ్రాండ్ పేరెంట్స్ గాని ఎవరో ఒకరు కేర్ తీసుకుంటారు. హ్మ్. సో, ఎన్ని ఇయర్స్ వరకు బయోలాజికల్ మదర్ వాళ్ళని కేర్ తీసుకుంటే బెటర్ అంటారండి? ఎన్ని ఇయర్స్ వరకు? లేదంటే ఎన్ని మంత్స్? మీకు అలా క్వెషన్. ఫస్ట్ 0-1 ఖచ్చితంగా మదర్ ఉండాలి. ఓకే. వీలైనంత వరకు వాళ్ళు ప్రీ ప్రైమరీ స్కూలింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు హ్మ్. ఎక్కువ ఉంటే చాలా బెటర్ అన్నమాట. హ్మ్. అట్‌లీస్ట్ 4 ఇయర్స్, 4, 5 అట్లా వరకు ఉంటే హ్మ్. చాలా బెటర్‌గా ఉంటుంది. ఒకవేళ లేదు, అలా ఉండలేదు అన్నప్పుడు ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వీళ్ళల్లో కొంత సెక్యూర్ అంటే పేరెంట్ ఉన్నప్పుడు ఉండే సిట్యుయేషన్ అనేది ఉండదు అనే విషయం ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. హ్మ్. లేదంటే వీళ్ళు అలానే పెరగాలి అన్న ఎక్స్‌పెక్టేషన్ పేరెంట్స్‌లో పెరగడం వల్ల హ్మ్. యాంగ్జైటీతో ఇంకా ఎక్కువ సమస్యలొచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. మీరెప్పుడైతే ఆ రోల్‌ని మీకున్న ఏదో ఒక కారణం వల్ల మీరు అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతారో, హ్మ్. దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఉండదు అని అనుకున్నప్పుడేంటంటే, మీరు తెలియకుండానే వీళ్ళ నుంచి బెటర్ ఔట్‌కమ్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఆ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే, పిల్లల మీద తెలియకుండా ఒత్తిడి పెరగడము, హ్మ్. వీళ్ళు యాంగ్జైటీస్‌తో సఫర్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఓకే. ఎప్పుడైతే మీరు లేరో, ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుందనే విషయం ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. ఓకే. థాంక్ యూ సో మచ్ మ్యామ్. బయోలాజికల్ మదర్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ మీ అనాలిసిస్ చాలా చక్కగా వివరించారు. ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.